వరల్డ్స్ హిస్టరీలో కొన్ని కాలాలు ఎలా గడిచాయంటే పైకి చూస్తే అంతా నార్మల్గా ఉంటుంది, కానీ లోపల అగ్గి మండుతూ ఉంటుంది. ఎప్పుడైతే అగ్గి చిన్న చిన్నగా బయటకు వస్తుందో దాన్ని చూసిన ప్రజలు ఇదేమి అంత పెద్దగా పెరగదు అని అనుకుంటారు. ఈ విషయాన్ని హిస్టరీ ప్రతిసారి రాంగ్ అనే ప్రూవ్ చేసింది. ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీస్ తమ స్వార్థం కోసం ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకుంటాయో అప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. మనం జస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేయగానే World War III వార్తలు, యూట్యూబ్ అయితే న్యూక్లియర్ మిసైల్స్తో నిండిపోయింది. ఇక ఇన్స్టాగ్రామ్ అంటారా, ఫీడ్ మొత్తం బాంబ్ బ్లాస్ట్ రీల్సే వస్తున్నాయి. కొంతమంది అంటున్నారు World War III స్టార్ట్ అయింది అని, మరి కొంతమంది ఆ కంట్రీ పైన అటాక్ జరిగితే చాలు, ఈ కంట్రీ పైన బాంబ్ పడితే వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అని. ఈ కాన్వర్జేషన్స్, ఈ న్యూస్ విన్న తర్వాత కామన్ మ్యాన్ మైండ్ సెట్తో ఆలోచిస్తే అతనికి భయంతో పాటు కొన్ని క్వశ్చన్స్ అని లేస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఇంతకు మనం సేఫా, మన కంట్రీ కూడా వార్లో పాల్గొంటుందా, ఒకవేళ వరల్డ్ వార్ స్టార్ట్ అయితే మన పరిస్థితి ఏంటి అని. అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న వరల్డ్ వార్కి రిలేటెడ్గా పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఏవి, అవి ఒకవేళ పెరిగి పెద్దగా అయితే World War IIIకి ఛాన్స్ ఉందా అనేది డిస్కస్ చేస్తున్నా, లేకపోతే ఇవి జస్ట్ సోషల్ మీడియా న్యూస్ మీడియా స్టంట్సా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ టాపిక్లో ఇప్పుడు హాట్ న్యూస్గా ఉంది అమెరికా ఇరాన్, అమెరికా వెనుజులా. ప్రపంచంలో చాలా కంట్రీస్ మధ్య వార్స్, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు వైరల్గా ఉంది అమెరికా వెనుజులా. 2026 కొత్త సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చామనే లోపే అమెరికన్ మిలిటరీ వెనుజులాలో ఎంట్రీ ఇచ్చింది. January 3 మిడ్ నైట్న అమెరికన్ మిలిటరీ వెనుజులాలో స్ట్రైక్ చేసి అక్కడి ప్రెసిడెంట్ నికోలాస్ మెడ్రో ప్లస్ అతని వైఫ్ని అమెరికా తీసుకువెళ్ళింది. న్యూయార్క్ కోర్టులో డ్రగ్ టెర్రర్, నార్కో టెర్రర్ అని ఛార్జ్ ఫైల్ చేసింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అమెరికా సీక్రెట్గా వేరే దేశ ప్రెసిడెంట్ని పట్టుకొని వాళ్ళ కోర్టులో డ్రగ్ టెర్రర్, నార్కో టెర్రర్ అని కేసు ఫైల్ చేసింది. ఈ మిషన్ పేరే ఆపరేషన్ అబ్సల్యూట్ రివాల్వ్. ఈ మిషన్కి మెయిన్ రీజన్ వెనుజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్. ఇది ఆల్మోస్ట్ 18% ఇన్ ఎంటైర్ వరల్డ్. అంటే వెనుజులాలోనే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం అన్ని సంవత్సరాల నుంచి సౌదీ అరేబియా అనుకునే వాళ్ళం, కానీ సౌదీ అరేబియా ఈ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, వెనుజులాలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే అమెరికాకి ఏంటి సంబంధం? 1974లో యుఎస్ ప్రెసిడెంట్ నిక్సాన్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న హెన్రీ కిస్సింజర్ సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ ఒక డీల్ సైన్ చేయించుకుంటాడు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ని డాలర్లోనే అమ్మాలి. అలా అమ్మితే సౌదీ అరేబియాకి అమెరికా మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది. ఇలా ఎప్పుడైతే ఈ టూ కంట్రీస్ మధ్య అగ్రిమెంట్ అయిందో డాలర్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ట్రేడ్ మొత్తం డాలర్స్లోనే జరిగేది. ఆ టైంలోనే డాలర్ రిజర్వ్ కరెన్సీ ఆఫ్ ది వరల్డ్ అనే స్టేజ్కి వచ్చింది. ఈ డీల్ జరిగింది 1974లో. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకు డాలర్కి కానీ యుఎస్కి కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ 2000లో ఇరాక్కి చెందిన సద్దాం హుసేన్ నా దేశంలో దొరికే ఆయిల్ని నేను యూరోలో అమ్ముతాను అని వాయిస్ రైజ్ చేశాడు. దాని తర్వాత ఇయర్ 2009లో లిబియాకి చెందిన గదాఫీ కూడా గోల్డ్తో నేను ఆయిల్ని అమ్ముతాను అని వాయిస్ రైజ్ చేశాడు. అప్పట్లో ఆ ఇయర్స్లో యుఎస్ ఈ రెండు కంట్రీస్ మీద కూడా అటాక్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వెనుజులాకి చెందిన నికోలాస్ మెడూరో ప్రెసిడెంట్, నేను బ్రిక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నా దేశంలో దొరికే ఆయిల్ని నేను రష్యాకి వాళ్ళ కరెన్సీలో, చైనాకి వాళ్ళ కరెన్సీలో అమ్ముతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా నేను బ్రిక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రిక్స్ అంటే అసలు ఏంటి? బ్రిక్స్ అంటే మనం అనుకునేవి కాదు. బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ చాలా పవర్ఫుల్. వరల్డ్ జీడిపిలో 40% జీడిపిని కంట్రోల్ చేస్తాయి. అమెరికాకి భయం ఏంటంటే వెనుజులా లాంటి హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఈ బ్రిక్స్లో చేరితే ఈ 5 కంట్రీస్ ఇంకా పవర్ఫుల్ అయిపోతాయి. అప్పుడు డాలర్ డిమాండ్ పూర్తిగా కాకపోయినా చాలా వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అమెరికా డాలర్ని కాపాడుకోవడానికే ఈ వార్ని, ఈ స్ట్రైక్స్ని స్టార్ట్ చేసింది. అమెరికన్ కాంటినెంట్స్లో ఇలా ఉంటే యూరోప్ కాంటినెంట్లో కూడా పాపులర్ అయిన కాన్ఫ్లిక్ట్ రష్యా యుక్రెయిన్ వార్.
ఈ వార్ 2014లోనే స్టార్ట్ అయింది, కానీ రష్యా 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్పై డైరెక్ట్ అటాక్ చేసింది. అప్పుడు ఈ టూ కంట్రీస్ మధ్య కూడా వార్ స్టార్ట్ అయింది. యుక్రెయిన్కి అమెరికన్, యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. డైరెక్ట్గా కాకపోయినా డబ్బు, వెపన్స్ సప్లై చేస్తున్నాయి. యుక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ కూడా లేవు. కానీ ఈ యుక్రెయిన్ దేశానికి ఎంత దూలంటే లాస్ట్ మంత్ డిసెంబర్ 30న రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ మావ ఇంటిపైనే డ్రోన్స్ అటాక్ చేయించింది. ఇక మిడిల్ ఈస్ట్ అంటారా, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ పాలెస్తైన్ వార్. ఈ వార్ రెండు దేశాల మధ్య కాదు, టోటల్గా వెస్టర్న్ కంట్రీస్, అరేబియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఈ వార్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ టోటల్గా అఫెక్ట్ అయింది గాజాలో ఉన్న సివిలియన్స్. ఇది వార్ కాదు, ప్యూర్ జెనోసైడ్. ఈ వర్డ్ చాలా మందికి నచ్చదు, కానీ అది చెప్తోంది నేను కాదు, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితే ఇది జెనోసైడ్ అని మెన్షన్ చేసింది. మన కాంటినెంట్లో కూడా చాలా కంట్రీస్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, చైనా తైవాన్. చైనా తైవాన్ గురించి మాట్లాడితే చైనా తైవాన్ కూడా చైనాలో భాగమే అని అంటోంది, కానీ తైవాన్ మాత్రం మేము ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్తుంది. ఇండియా ఎవరికి ఎంత తిరిగి ఇవ్వాలో మనకు బాగా తెలుసు. ఒకవేళ స్టార్ట్ అయితే దీపావళి. నేను ఇప్పుడు డిస్కస్ చేసిన వార్స్, కాన్ఫ్లిక్ట్స్ని టెలివిజన్ మీడియా, న్యూస్ మీడియా వాళ్ళు ఎంతగా మసాలా యాడ్ చేస్తారంటే వాళ్ళు చూపించే హెడ్లైన్స్ చూసిన తర్వాత మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంటి పైన కూడా ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారేమో అని. వాళ్ళు చూపించే హెడ్లైన్స్ ఎలా ఉంటాయంటే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిపోయింది, ఇండియా చైనాపై న్యూక్లియర్ అటాక్, ఇండియా పాకిస్తాన్పై న్యూక్లియర్ అటాక్, ఇండియా అమెరికా డైరెక్ట్ వార్. కానీ నిజం ఏంటంటే మొత్తం ప్రపంచంలో చాలా కంట్రీస్ మధ్య వార్స్ జరుగుతున్నాయి. యూరోప్ కాంటినెంట్లో రష్యా యుక్రెయిన్ మధ్య, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పాలెస్టైన్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్లో అయితే అమెరికా వెనుజులా మధ్య, ఇలా మన కాంటినెంట్లో, ఏషియా కాంటినెంట్లో ఇండియా పాకిస్తాన్, చైనా తైవాన్, ఇలా చాలా కంట్రీస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరికొన్ని కంట్రీస్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వెపన్స్, డబ్బును సప్లై చేస్తున్నాయి. కానీ నిజం ఏంటంటే ఈ వార్స్, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ దేశాలు వాళ్ళ కరెన్సీస్ బిల్డ్ చేసుకోవడానికి. న్యూస్లో చెప్పే, మీడియాలో చెప్పే వార్తలు అన్నీ కూడా టీఆర్పీ కోసం. ఈ వరల్డ్ వార్స్ కి రిలేటెడ్ గా 2 years బ్యాక్ అనుకుంటా ఒక బుక్ లో ఒక సెంటెన్స్ చదివా. అది రాసింది ఆల్బర్ట్ ఐన్స్టైన్. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 తన కళ్ళతో చూసి ఎంతో మంది చనిపోవడం, జపాన్ లో ఆటం బాంబ్స్ పడడం, ఎన్నో కంట్రీస్ టోటల్ గా నాశనం అయిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా చాలా కంట్రీస్ వెపన్ ని బిల్డ్ చేసుకోవడంలో మునిగిపోయాయి. ఇది చూసిన తర్వాత ఐన్స్టైన్ ఈ సెంటెన్స్ చెప్పారు. ఆ సెంటెన్స్ ఏంటంటే, ఐ విల్ నాట్ నో విత్ వాట్ వెపన్స్ వరల్డ్ వార్ 3 విల్ బి ఫౌట్, బట్ వరల్డ్ వార్ 4 విల్ బి ఫౌట్ విత్ స్టోన్స్ అండ్ స్టిక్స్. ఈ సెంటెన్స్ లో, ఈ క్వాట్ లో చాలా డీప్ మీనింగ్ ఉంది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ వెపన్స్ తో ఒకవేళ యుద్ధం జరిగితే అన్ని కంట్రీస్ కూడా టోటల్ గా నాశనం అయిపోతాయి. దాని తర్వాత ప్రపంచం ఒక 500 years బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలంటే రాళ్ళు, కట్లతోనే చేయాలి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.